సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెల్లారితే చాలు ఇందుకు సంబంధించిన వార్తలే అంతటా. టెక్నాలజీ పెరిగే కొద్దీ అందుకు తగ్గట్టుగానే ఈ సైబర్ క్రైమ్స్ పెరుగుతూ వస్తున్నాయి. పోగొట్టుకున్న సొమ్మును రికవర్ చేసే అవకాశం కూడా తక్కువగా ఉండటం వల్ల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు సంచార్ సాథీ యాప్ను తీసుకుని రావటం వాటిల్లో ఒకటే అంటోంది. ఇకపై ఈ యాప్ డిలీట్ చేయడానికి కూడా వీల్లేకుండా అన్ని ఫోన్లలోనూ డిఫాల్ట్గా ఉండాల్సిందేనని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అలజడి మొదలైంది. ఈ కారణంగానే కేంద్రం కాస్త వెనక్కి తగ్గి నిబంధనల్లో మార్పు చేయాల్సి వచ్చింది. అసలేంటి వివాదం? సంచార్ సాథీ యాప్ ఎలా పనిచేస్తుంది? వచ్చిన అభ్యంతరాలేంటి? కేంద్రం చేసిన మార్పులేంటి? అక్షరాల 20,000 కోట్ల రూపాయలు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల కారణంగా ఈ మేర కోల్పోతామని అంచనా. చూస్తూ ఉంటే ఈ అంచనాలు నిజమయ్యేలాగా కనిపిస్తున్నాయి. అసలు సైబర్ నేరం జరగని రోజు అంటూ ఉండట్లేదని చెబితే అదేం అతిశయోక్తి అనిపించదు. పైగా సైబర్ ముఠాలు కొత్త దారులు వెతుక్కొని మరీ డబ్బులు కాజేస్తున్నాయి. అన్నిటికన్నా ఆందోళనకర విషయం ఏంటంటే ఇలా పోగొట్టుకుంటున్న డబ్బులో వెనక్కి తిరిగి వచ్చేది చాలా అంటే చాలా తక్కువ. ఇంత జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రశ్న ప్రాథమికంగా వినిపించేదే. కానీ అటు ప్రభుత్వాలు కూడా చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి, అవగాహన కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఓ మొబైల్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అదే సంచార్ సాథీ యాప్. సంచార్ సాథీ ఇదేం కొత్తది కాదు. 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్ తీసుకుని వచ్చింది. తరువాత ఈ ఏడాది జనవరిలో సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన సంచార్ సాథీ అప్లికేషన్ను తెచ్చింది. పోర్టల్ వచ్చి 2 ఏళ్లవుతోందన్న మాటే కానీ ఈ సర్వీసులు వాడుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ఇకపై అందరూ ఈ సేవలు వాడుకునే విధంగా కేంద్రమే జోక్యం చేసుకుంది. మొబైల్లో డిఫాల్ట్ గా సంచార్ సాథీ యాప్ ఉండాలని ప్రకటన చేసింది. ఈ మేరకు నవంబర్ 28వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను ప్రైవేటుగా ఉంచింది. యాపిల్, శాంసంగ్, షియోమి, వివో, అప్పో సంస్థలకు ఈ ఆర్డర్లు జారీ అయ్యాయి. కొత్త ఫోన్లలో తప్పనిసరిగా ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఉండాలని తేల్చి చెప్పింది. అంతేకాదు 90 రోజుల్లో ఇది అమల్లోకి రావాలని స్పష్టం చేసింది. పాత మొబైల్స్ లో అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో పాటు ఈ యాప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు ఏ గొడవ లేదు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి చర్యలు అవసరం కూడా. కానీ కేంద్రం ప్రస్తావించిన తప్పనిసరి అనే పదమే వివాదానికి దారితీసింది. అంటే అన్ని మొబైల్స్ లో డిఫాల్ట్ గా ఈ యాప్ ఉండాల్సిందే. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే సాధారణంగా మనకు ఏదైనా యాప్ నచ్చకపోతే వెంటనే అన్ఇన్స్టాల్ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ఈ సంచార్ సాథీ విషయంలో మాత్రం ఈ వెసులుబాటు ఉండదని ముందుగా స్పష్టం చేసింది కేంద్రం. అంటే ఓ వినియోగదారుడు సంచార్ సాథీ యాప్ ని డిలీట్ చేయాలనుకున్నా అది కుదరదన్నమాట. ఇదిగో ఈ నిబంధనే పెద్ద దుమారం రేపింది. ఇది ప్రైవసీకి భంగం కలిగించడమే కదా అన్నది తెరపైకి వచ్చిన వాదన. అసలు ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెట్టింది ఇందుకే. ఇక సైబర్ సెక్యూరిటీ వ్యవహారం కాస్త రాజకీయ అంశంగా మారిపోయింది. సంచార్ సాథీ యాప్ డిఫాల్ట్ గా ఉండాలి అనగానే ప్రతిపక్షాలు చేసిన మొదటి వాదన ఏంటంటే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని. ఈ యాప్ డిఫాల్ట్ గా ఉండటం వల్ల ఓ వినియోగదారుడు చేసే ప్రతి ఫోన్ కాల్, పంపే ప్రతి మెసేజ్ పైన నిఘా ఉంటుందని, దీనివల్ల ప్రైవసీకి విలువే ఉండదని కాంగ్రెస్ వాదించింది. రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడింది. స్మార్ట్ ఫోన్లు అన్నింటిపైన కేంద్రం నిఘా ఉంటుందన్నది ఆ పార్టీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరం. మొబైల్ సంస్థలు కూడా దీనిపై పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందించినట్టుగా లేవు. యాపిల్ అయితే నేరుగానే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. డిఫాల్ట్ గా యాప్ ఉంచడం అనేది సాధ్యం కాదు అని కాస్త గట్టిగానే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇంత జరిగాకే కేంద్రం ఈ నిబంధనల్లో కాస్త సడలింపు చేసింది. పార్లమెంటులోనూ ఈ వ్యవహారంపై అలజడి రేగటం వల్ల స్వయంగా టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఓ ప్రకటన చేశారు. ఈ వివాదం ఓ కొలిక్కి తెచ్చేందుకు స్పష్టతనిచ్చారు. इसके आधार पर ना कोई स्नूपिंग है,
ना कोई कॉल मॉनिटरिंग है। अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो। अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो। जिस तरीके से, उदाहरण के तौर पे, आपके फोन पे जब आप फोन खरीदते हो तो उस पे कई ऐप्स आ जाती हैं, जैसे गूगल मैप्स भी आ जाता है। अब आपको गूगल मैप इस्तेमाल नहीं करना है तो आप डिलीट कर लो। अगर आपको संचार साथी इस्तेमाल नहीं करना है तो डिलीट कर दो। कोई मैंडेटरी नहीं है। आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो, तो रजिस्टर मत करो। విన్నారు కదా, ఇది కేంద్ర మంత్రి చెప్పిన విషయం. అంటే ఈ యాప్ డిఫాల్ట్ కాదు, అవసరం అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా వినియోగదారుడి ఇష్టం. పనిలో పనిగా అసలు ఈ యాప్ డిఫాల్ట్ గా పెట్టాలని ఎందుకు అనుకున్నారో కూడా చెప్పారు సింధియా. దేశ పౌరులు ఎవరైనా సరే సైబర్ మాయాజాలంలో చిక్కుకోకుండా ఉండాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. అందుకే ఈ స్థాయిలో అందరిలోనూ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. కాకపోతే యాప్ డిలీట్ చేసే వెసులుబాటు ఉండదని మొదట ఉత్తర్వులు రావటమే ఆందోళనలకు దారితీసింది. ఇదో స్నూపింగ్ యాప్ అనే విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి ప్రకటనతో కొంతవరకు ఈ వివాదానికి బ్రేక్లు వేసినట్లుగా అయింది. ఇవి ఈ సంచార్ సాథీ యాప్ చుట్టూ జరిగిన పరిణామాలు. కాసేపు వీటన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఈ అప్లికేషన్ ని వినియోగదారులు ఎలా వాడాలనేవి తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చిన మొబైల్ అప్లికేషన్ ఇది. ఆండ్రాయిడ్ తో పాటు యాపిల్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ లోనూ ఇది పనిచేస్తుంది. మొబైల్ వినియోగదారులకు భద్రత కల్పించడంతో పాటు సైబర్ నేరాలు జరగకుండా నియంత్రించేందుకు తెచ్చిన యాప్ ఇది. అనుకోకుండా మొబైల్ పోయినా లేదా చోరీకి గురైనా అలాంటి సమయంలో ఆ ఫోన్ దుర్వినియోగం కాకుండా ఈ యాప్ ద్వారా అడ్డుకోవచ్చు. ఓసారి ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లో మరి ఏ సిమ్ వేసినా పనిచేయని విధంగా బ్లాక్ చేయవచ్చు. సింపుల్ గా ఓ రిక్వెస్ట్ తో ఈ పని పూర్తవుతుంది. అంటే ఇలా బ్లాక్ అయిన మొబైల్ దేశంలో ఎక్కడున్నా సరే ట్రేస్ చేసేందుకు వీలవుతుంది. కస్టమరు అతనికి ఫ్రాడ్యులెంట్ మెసేజ్ వచ్చినా లేదా ఫ్రాడ్యులెంట్ కాల్స్ వచ్చినా, సస్పెక్టెడ్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ చషు అనేటువంటి మాడ్యూల్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఆ మాడ్యూల్లో ఎంటర్ చేస్తే ఆ సస్పెక్టెడ్ ఫోన్స్ వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్స్ చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టాఫ్కాప్ మాడ్యూల్ ఉంది. దాన్ని ఉపయోగించి కస్టమర్ తన పేరుతో ఏ కనెక్షన్ పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఆ కనెక్షన్స్ తన ప్రేమేం లేకుండా తీసుకున్న కనెక్షన్లు అయింటే దాన్ని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేని కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా మొబైల్ చోరీకి గురైనప్పుడు అది ఎక్కడుందో కనుక్కోవడానికి మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ని బట్టి ట్రేస్ చేస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఆ సిమ్ మార్చేసి కొత్తది వేస్తే అప్పుడు గుర్తించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు మొబైల్ ని ఎలా ట్రేస్ చేయటం? ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది ఈ సంచార్ సాథీ యాప్. ఇక ఇది ఎలా పనిచేస్తుందంటే IMEI నెంబర్ అనుసంధానంతో. ఎప్పుడైతే మీరు ఈ యాప్ ని మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారో అప్పుడే ఫోన్ IMEI నెంబర్తో లింక్ అయిపోతుంది. ఈ డేటా అంతా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR తోనూ ఇది అనుసంధానమైపోతుంది. అంటే ఈ IMEI నెంబర్ ఈ డేటాబేస్ లోకి వెళ్లిపోతుంది. ఎప్పుడైనా ఫలానా ఫోన్ పోయినప్పుడు ఈ యాప్ ద్వారా ఆ IMEI నెంబర్ ని బ్లాక్ చేయించవచ్చు. అలా ఫోన్ ఎక్కడా పని చేయకుండా పోతుంది. ఫలితంగా మొబైల్ దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ఏదైనా డివైస్ దొంగలించబడితే ఈ యాప్ ద్వారా మనం ఇమీడియట్ బ్లాక్ చేయొచ్చు. ఇమీడియట్ బ్లాక్ చేస్తే దీని ద్వారా లాభాలు ఏంటంటే ఇమీడియట్గా దొంగలించిన వ్యక్తి దీన్ని ఏం చేయలేడు. ఆటోమేటిక్గా మీ మొబైల్ లాక్ అవుతుంది, స్టోలెన్ మొబైల్. సో ఇది అతనికి నో యూస్. అతను ఇక్కడ అమ్మలేడు, దాంట్లో క్రైమ్స్ చేయలేడు. మన ఆధార్ పైన ఎన్ని మొబైల్ నెంబర్స్ లింక్ ఉన్నాయి ఆటోమేటిక్ మనకు చెప్తుంది. సో దాని ద్వారా ఏం చేస్తారంటే మనం సైబర్ క్రైమ్ నిర్మూలించవచ్చు. నార్మల్ మన మొబైల్ నెంబర్ ద్వారా అయ్యే క్రైమ్స్. మీకు ఈ సెక్యూరిటీ ఫీచర్ అవసరం లేకపోతే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది అప్ టు యూ, మీ యొక్క నెసెసిటీ బట్టి. కమర్షియల్ కాల్స్ ని ఈ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. అంతేకాదు ఫోన్ కి హాని కలిగించే స్పామ్ వెబ్ లింక్స్ ని కట్టడి చేయవచ్చు. ఫలానా హ్యాండ్ సెట్ జెన్యూన్ అవునా కాదా అన్నది ఈ యాప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన అధికారిక కాంటాక్ట్ డీటెయిల్స్ ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇక IMEI నెంబర్ ని ట్యాంపర్ చేయాలని చూసినా ఈ యాప్ ద్వారా పసిగట్టవచ్చు. అలాంటి నేరానికి పాల్పడితే కనీసం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు
50 లక్షల రూపాయల జరిమానా విధించే విధంగా టెలికమ్యూనికేషన్ చట్టంలో మార్పులు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. చోరీకి గురైన మొబైల్స్ ని ట్రాక్ చేయడంలోనూ పోలీసులకు ఎంతగానో సహకరిస్తుంది సంచార్ సాథీ యాప్. కాకపోతే ఎక్కడో మెలిక ఉంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే కాల్ లాగ్స్, మెసేజ్లు, కెమెరాతో పాటు వీడియోలు, ఫోటోలకు కూడా యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైనే రకరకాల వాదనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 50 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టు అధికారిక సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 7 లక్షల మొబైల్ ఫోన్లను రికవర్ చేశారు. చోరీకి గురైన 37 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. అంతేకాదు 3 కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్స్ ని తొలగించారు. ఓ రకంగా ఇది సద్వినియోగం అవుతున్నట్టే లెక్క. కాకపోతే వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో యాక్సెస్ చేస్తూ ఉండటమే కాస్తంత ఇబ్బంది పెడుతున్న విషయం. ప్రస్తుతానికి డిఫాల్ట్ అనే ఆప్షన్ ని తొలగించిన కేంద్రం భవిష్యత్తులో ఈ యాక్సెస్ పైన దృష్టి పెట్టి మార్పులు చేర్పులు చేస్తుందేమో చూడాలి.